హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక రోజు వీడియోలో కమ్మని గుత్తి వంకాయ కూర సింపుల్గా ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నానండి. చాలామంది గుత్తి వంకాయ అనగానే భయపడిపోతుంటారు, అబ్బా కుదురుతుందో కుదరదో ఎలా వస్తుందో అని. ఇక నుంచి ఆ బాధ అవసరం లేదండి. ఎవరైనా బ్యాచులర్స్ సైతం ఈజీగా చేసుకునేలాగా, ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసుకునేలా నేను చూపించబోతున్నాను. ఇది రోటీల్లోకి కానీ, మామూలు రైస్లోకి కానీ, బిర్యానీలోకి అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా బాగుంటుందండి. వాసనే గుమాయించి కొడుతుంది మనం చేసేటప్పుడే. దీని కొరకు చూసారు కదా, వంకాయలు తీసుకోండి. రౌండ్ అయినా ఇలా కొంచెం పొడవి అయినా ఏవైనా పర్వాలేదు. తీసుకొని పెట్టుకున్నాం కదా, ఒక బాండీ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు దూరగా వేయించి పెట్టుకోండి. ఎక్కువ మాడనివ్వద్దు. నేను ఒక్కొక్కటి విడివిడిగా వేయిస్తున్నాను, అన్నీ ఒకేసారి వేయించట్లేదండి. తర్వాత కొన్ని ధనియాలు వేయించాను, అలానే కొంచెం జీలకర్ర కూడా వేసి వేయించుకున్నాను. ఇవన్నీ ఇలా మిక్సీ జార్లోకి వేయించిన అన్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. దాంట్లోకి కొంచెం ఇలా ఎండు కొబ్బరిని, మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా తీసుకోండి, ఎండు కొబ్బరి ఉన్నా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. ఇలా కట్ చేసుకొని వేసుకోండి. దాంతోపాటు కొంచెం చెక్క, లవంగాలు, యాలకులు, ఇవి చాలా మంచి వాసన ఇస్తాయండి, చాలా బాగా వస్తుంది. అలానే కొంచెం బిర్యానీ ఆకును ఇలా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లోనే వేసేసాను. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలానే కారం. ఇది చూసారు కదా, సాంబార్ పౌడర్ అంటాం మా సైడు. ఇది ఎలా చేసుకోవాలో కూడా నేను పాత వీడియోలో పెట్టాను. మీరు ఆ పౌడర్ ఎలా చేసుకోవాలో చూసుకోండి. ఈ పౌడర్ కూడా చాలా టేస్ట్ ఇస్తుంది. దాంతోపాటు వెల్లుల్లి, అల్లం కట్ చేసేసాను. అవన్నీ మిక్సీ పట్టుకొని అది నలిగిన తర్వాత చూసారు కదా, కొన్ని ఉల్లిపాయ ముక్కలను కూడా కట్ చేసేసాను. అలానే కొంచెం అల్లం, కొంచెం చింతపండు గుజ్జు తీసుకొని వేయండి, లేదంటే డైరెక్ట్ చింతపండు వేసినా పర్వాలేదు. ఇదంతా ఇలా మెత్తని పేస్ట్ లాగా, గ్రేవీ లాగా చేసి పెట్టుకోండి. ఇదే మనకి వంకాయ కూర, గుత్తి వంకాయ కూరలో గ్రేవీ అంటే ఈ పౌడర్తో చేసిన గ్రేవీనే మనకి గ్రేవీ ఇస్తుంది. అది పక్కన పెట్టేసుకున్నాం కదా. బాండీలో నూనె వేసుకొని ఇలా 2 ఎండుమిర్చి, కొంచెం తాలింపు గింజలు వేసుకున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి, కొంచెం ఎక్కువ తీసుకోండి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 2 బిర్యానీ ఆకులు వేసాను. పుదీనా, కొంచెం కరివేపాకు, వీటిని వేయించుకోండి. తర్వాత మనం ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం నీళ్లు పోసుకొని సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే వంకాయలు కట్ చేసి అందులో వేయడానికి, చేదు రాకుండా ఉండాలంటే, కలర్ మారకుండా చేదు రాకుండా ఉండాలంటే ఇలా ఉప్పు నీళ్ళలో వేయాలి వంకాయల్ని. ఇలా 4 పచ్చాలుగా కట్ చేసుకొని పుచ్చులు ఏమన్నా ఉన్నాయో లేవనని చెక్ చేసుకోండి. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత గ్రేవీ అందులో పెట్టొద్దండి. చాలామంది తెలియక గ్రేవీని అందులో పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం కట్ చేసుకున్న కాయల్ని అలానే వేసేయండి నూనెలో. వేసిన తర్వాత వాటిని బాగా మగ్గనివ్వాలి. కొంచెం లైట్గా సాల్ట్ వేసి అటు ఇటు తిప్పుకుంటూ చిన్నగా తిప్పండి, కట్ అయిపోకుండా. ఎందుకంటే గుత్తి వంకాయ అంటే మనకు అలా 4 బద్దలుగా ఉంటేనే తినడానికి చూడటానికి బాగుంటుంది. ఇంకా చూసారుగా, ఉప్పు వేసాను. వీటిని కొంచెం మూత పెట్టేసుకొని సన్న మంట మీద వాటిని కలర్ చేంజ్ అయ్యి వంకాయ మెత్తబడే వరకు వేయించుకోండి. ఇంకో చూసారా, ఇలా చక్కగా మనం నూనెలో ఫ్రై చేసినట్టు అవుతుంది. అలా అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గ్రేవీని అందులో వేసేయండి. వేసిన తర్వాత మళ్ళీ తిప్పుకుంటూ సన్న మంట మీద ఆ గ్రేవీలో పచ్చివాసన అంతా పోయి ఆ గ్రేవీ ఆ వంకాయలకు పట్టేంత వరకు చిన్న మంట మీద ఉంచండి. చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. గుత్తి వంకాయ అనగానే ఓ పెద్ద ప్రాసెస్ ఉంటుందేమో, అమ్మో మేము చేయలేమేమో అని భయపడాల్సిన అవసరం లేదండి. చాలా బాగుంటుంది. ఒక్కసారి చేశారంటే మీకు ఇంతేనా అనిపిస్తుంది. ఇంక మళ్ళీ మళ్ళీ చేసుకొని కూడా తింటారండి, అంత కమ్మంగా ఉంటుందండి. తినటమే కాదు, వేలు సైతం నాకేసుకుని అంత రుచిగా ఉంటుంది. చూసారు కదా ఎలా వచ్చిందో. చిన్న మంట మీద ఒక 5-10 నిమిషాలు ఉంచామంటే అందులో ఉన్న నూనె అంతా బయటకు వచ్చేసిందంటే మన గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయినట్టే. బిర్యానీలోకి అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, రోటీల్లో కూడా చాలా బాగుంటుంది. చివరిగా ఇలా సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లేసుకున్నామంటే కమ్మని గుత్తి వంకాయ కూర రెడీ. మసాలా గుత్తి వంకాయ ఎంత బాగా చేశానో చూడండి. మీరు కూడా అంతకంటే బాగా చేస్తారు. ట్రై చేయండి తప్పకుండా. ట్రై చేసి మీకు చక్కగా వస్తే బాగుంది అక్క అని కామెంట్ పెట్టండి. చూసారు కదా ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూరని ఎంత సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఇక మీద మీరు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని చూసుకుంటూ ఆడుతూ పాడుతూ చేసేసుకోండి. చూస్తుంటే నేను నోరు ఊరుతుంది కదా తినాలని. చూడండి ఎంత బాగా వచ్చిందో. చిక్కగా, మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా, గ్రేవీ మరీ పలుచగా ఉంది మాకు తిక్కగా కావాలంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోండి. గ్రేవీ చిక్కబడిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది. చూడండి ఫైనల్గా నేను స్టవ్ ఆఫ్ చేశాను.
ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో చూసారా. కమ్మని గుత్తి వంకాయ కూర సింపుల్ అండి. ఏ వంకాయలతోటైనా చేసుకోవచ్చు. ఒకే రకమైన వంకాయలు కావాలని ఏం లేదు. కాకపోతే గుత్తి వంకాయలో ముందు మీరు మసాలా పెట్టొద్దండి. అది మాడిపోయి ఎలానో టేస్ట్ మారిపోతుంది. ముందు వంకాయలను వేయించుకున్న తర్వాత ఇలా గ్రేవీ పోసేది చేశారంటే చాలా బాగా వస్తుందండి. చూసారు కదా ఫ్రెండ్స్, సింపుల్గా గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నా ఛానల్లో మంచి మంచి వీడియోలు ఉన్నాయి, అవన్నీ మీరు వాచ్ చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు.